ఒక పాట ఎలా పాడాలి అంటే, ఇప్పుడు సృష్టి ఉంది. అనంతమైన ఈ సృష్టి ఉంది. కానీ ఇది ప్రకృతి కాదు. ఎవరో తయారు చేసినట్టుగా ఉంది గదా! అన్ని డిజైన్ మనిషి చేసినట్టుగా ఉంది. ఎందుకంటే పెంచుకోవడానికి ముక్కు, ఆహ్, తినడానికి నోరు, విసర్జించడానికి కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ప్రతీదీ ఇది కావాలని చేసిండ్రిది. అంతే తప్ప ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డది కాదు. కాబట్టి సృష్టికర్త ఎవరో ఉన్నారు అనుకుంటున్నాం. ఈ సృష్టి అంతా కావాలని చేసినట్టుంది. అయితే ప్రకృతి సిద్ధంగా గూడా కొన్ని ఏర్పడతాయి. కానీ వాటిని మనం ఉపయోగించుకుంటాం తప్ప, అవి మనకు ఉపయోగపడే విధంగా ఉండవనమాట. కానీ మనం వాటిని ఉపయోగించుకుంటాం. కానీ కొన్ని మన కోసమే తయారు చేసినట్టుగా ఉన్నాయి. మన కోసమే తయారు చేయబడ్డాయి అవి ఈ సృష్టిలో. కానీ కర్త లేడు. మరి ఎలా చేశారు అనేది వింత గదా! ఓహ్! అట్లనే పాట మనం పాడతాం. మనముగా పాట పాడతాం. అద్భుతంగా పాడతాం. అనుకరించో ఎట్లనో మనముగా పాడతాం. కానీ ఇక్కడ మనము అనేది ఉండద్దు. అంటే కర్త లేని సృష్టి ఇది. చూసావా? ఇది సృష్టి. అంటే ఇది కావాలని ఏర్పరిచారు తప్ప ఇది ప్రకృతి కాదు. ఇలా ప్రకృతి లేదు. కావాలనే ఎవడో కావాలని చెక్కిన శిల్పంలాగా ఇది కావాలని చెక్కారు. కానీ కర్త లేడు. మరి కర్త దొరుకుతలేడు. అసలు కర్తే కనబడతలేడు. కర్తకు సాక్ష్యమే లేదు. అతను ఉన్నాడా? లేడా? అనేది అసలు సాక్ష్యమే లేదు. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డట్టుగా ఉన్నది. కానీ ప్రకృతి సిద్ధత ఇందులో లేదు. కావాలనే ఏర్పరిచారు. మరి ఆ కర్త ఏరి ఎవరికీ తెలవదు. అట్లనే మనం కావాలని పాట పాడతాం. మనం కావాలని అద్భుతంగా పాడతాం. కానీ అందులో మనం ఉంటాం. మనం తెలుస్తాం అందరికి. కానీ మనం తెలవద్దు. కానీ మనం కావాలని అద్భుతంగా పాడితే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా పాట రావాలి. కానీ మనం అనేది ఎక్కడ ఉండొద్దనమాట. ఇది పాట పాడే విధానం. ఉదాహరణకి ఓ శిల్పం ఉన్నది. శిల్పం ఎవరైనా చెక్తారు కదా! శిల్పాలు మనుషులే చెక్తారు. కానీ ప్రకృతి సిద్ధంగా ఏర్పడవు. ఎందుకంటే శిల్పం అనేది మనుషులను పోలి ఉంటాయి. మనుషుల రూపాలు, జంతువుల రూపాలు, గుడులు ఇవన్నీ ఉంటాయి కదా! ఆకృతులు, డిజైన్స్ అవన్నీ మనుషులు చెక్కినవే. అందరికీ తెలుసు ఇది మనిషి చెక్కినదని చెప్తాం. మనిషి చెక్కినయే శిల్పాలు. చూస్తే తెలుస్తది. కానీ అవి మనిషి మాత్రం లేడు. సరే పోనీ ఆ మనిషి ఎటైనా వెళ్ళిపోయిండా? అంటే ఆ సాక్ష్యం కూడా లేదు. మనిషి చెక్కిన శిల్పమే. కానీ మనిషి వచ్చినట్టు గాని, మనిషి వెళ్ళిపోయినట్టు గాని ఎక్కడ సాక్ష్యాధారాలు లేవు. వీలు లేదు. అవకాశమే లేదు. మరి అక్కడ మనిషి చెక్కిన శిల్పం ఎట్లా ఏర్పడ్డది? మనిషి వచ్చిండు, పోయిండు, పెట్టిండు అనే ఆధారాలే లేవు. సైంటిఫిక్‌గా లేవు. ఏ విధంగా లేవు. అదెట్లుంటది? అగో అట్లనంట. పాట అనేది మనమే పాడతాం. అద్భుతంగా పాట పాడతాం. మనం పాడతాం. అది మనం పాడేది కూడా జనాలకు తెలుస్తది. మనము తెలుస్తది. మనం పాట పాడతాం. మనం తెలుస్తది. మనం అద్భుతంగా పాడతాం. కానీ ఇక్కడ మనం ఉండొద్దు. మనం అనేది ఆ పాటలో కనబడొద్దు. కానీ మనం పాడిన పాట ఎంత అద్భుతంగా పాడతామో అంత అద్భుతం ఉండాలి. కానీ మనం అనేది ఉండొద్దనమాట. అది ఇక్కడ పాట పాడే విధానం. పాట ఎలా పాడాలి అంటే, ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది. జరిగితే తెలుస్తది. దొంగొచ్చిండు, ఆహ్, బీరువా తాళాలు పగలగొట్టిండు, డబ్బులు తీసుకుపోయిండు, ఆహ్, వస్తువులన్నీ చిందరవందర చేసిండు. ఇవన్నీ దొంగ చేస్తేనే అయితాయి. కానీ డోర్ తాళం డోర్‌కి సేమ్ ఉన్నది. అట్లే ఉన్నది. మరి వాడు ఎట్లొచ్చిండు? ఎట్లా పోయిండు? పోనీ అక్కడ సీసీ కెమెరాలున్నాయి. అందులో పడాలి గదా! పడలేదు. అస్సలు పడలేదు. సీసీ కెమెరాలో పడలే. డోర్‌లు ఓపెన్ కాలేదు. తాళాలు అట్లే ఉన్నాయి. బయటికెట్లా పోయిండు? లోపటికెట్లొచ్చిండు? మరి దొంగతనం జరిగింది. సరే ఈ దొంగతనం మనిషి రాలేదు అనుకుందాం. మరి ఈ వస్తువులు పోయినాయి. సేమ్ మనిషి వస్తే ఎలా ఏమేం జరుగుతాయి? వస్తువులు చిందరవందర పడ్డాయి. వాడు లోపల బీరువా తాళాలు పగలగొట్టిండు. బట్టలని చిందరవందర చేసిండు. పైసలు లెక్క పెట్టుకున్నాడు. అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సేమ్ ఆధారాలున్నాయి. కానీ లోపలికొచ్చినట్టు, బయటికి పోయినట్టు ఆధారాలు లేవు. ఎందుకంటే తలుపు పెట్టిన్నది, తాళం వేసున్నది. సీసీ కెమెరాలలో పడలే. 100% పడాలి వస్తే. మరి పడలేదు. కానీ ఇక్కడ ఆధారాలున్నాయి. ఎలా జరిగింది? ఒక పాట అలా ఉండాలి. అంతేగాని దొంగతనం జరిగింది. చిందరవందరగా వస్తువులున్నాయి. లోపల బీరువా తాళాలు పగలగొట్టిండు. పైసలు తీసుకున్నాడు. మరి పోవడం ఎట్లా పోతాడు? తలుపులు పలిగుండాలె. లోపలికి రావడానికి తలుపులు తీసుకోవాలి. సీసీ కెమెరాలో పడాలి. అవి మాత్రం లేవు. ఎట్లుంటది ఒక పాట అదనమాట. మనం పాట పాడతాం అద్భుతంగా. అద్భుతంగా పాట పాడాలి. మనం పాడితేనే పాటొస్తది. పాటయితది. అద్భుతంగా పాడతాం. కానీ మనం ఉండద్దు. ఆ పాటలో మనం అనేది కనిపించద్దు. ఉండద్దనమాట. అది ఇక్కడ ట్రిక్.